శ్మశానం దగ్గర ఎవడైనా రాజకీయం చేస్తే అంతకన్నా నా విజ్ఞత సార్ అది. ఎవరికైనా నా పార్టీకో నా కుటుంబానికి పట్టుకోలేదు. మా ఊర్లో కూడా కులమతాలు ఉండవు. ఏ కులమైనా అక్కడ చేసుకోవచ్చు, చేసుకుంటాను కదా. మేము అనేది శ్మశానానికి చేయొద్దని కాదు. డబ్బులు తక్కువ ఉన్నప్పుడు అత్యవసరమైన అది మనం వాడకుండా తప్పండి. మేము 28 పంచాయతీలు మీరు ఫండ్స్ ఇచ్చామంటారు. మీరు ఎంత గట్టిగా ఇచ్చినా నిజమే మీరు రమ్మంటారు కదా. మీరు రమ్మంటారు కదా. మీరు రండి. మీరు రేపు ఎల్లుండి వెళ్తారండి. ఖచ్చితంగా చూస్తున్నాం అన్ని రండి. నేను తీసుకెళ్తాను కదా. ఈ రోజు కూడా చూపిస్తాను. మేడం మీద ఉన్నారేమో ఆవిడ చెప్తామని చెప్పి వచ్చాం. అంతే తప్పితే మీతో యుద్ధం చేద్దాం. యుద్ధం ఎప్పుడు ప్రజాక్షేత్రంలో జరుగుతుంది. దానికే కదా 11 సీట్లకి 11 సీట్లు. అది తప్పు. అది మీరు రాజకీయం మాట్లాడతారు. మీరు ఇప్పుడు వాస్తవం ఒప్పుకోండి. మీరు రాజకీయంగా చేస్తున్నారు. రాజకీయం పొలిటికల్ పార్టీ ఎవరు రాజకీయం చేస్తారు. ఇప్పుడు మీరు అన్నారని చెప్తాను. మీరు అన్నారని చెప్తాను. 11 పార్టీలు సామాజిక నెక్స్ట్ మీరు గెలవాలి. నియోజకవర్గం మీరు గెలవగలరా? 11 సీట్లు వచ్చాయని చెప్తారు. నెక్స్ట్ మీరు గెలవండి నియోజకవర్గంలో. రాజకీయాలు చేయొద్దు. శ్మశానాలకు శ్రీనివాస్ ప్రజలు మీరు అవమానించి మాట్లాడుతున్నారు. మీరు రాకూడదు కాదు. అక్కడ మాటిగా సాకలి అందరూ చేసుకుంటున్నారు. తప్పుదో తీసుకెళ్తారు. మీరు ఒకే మనలో 25